నిన్న జరిగిన శ్లోకాలు ఒక రెండు చదువుదాం. అవి 13వ శ్లోకం 14వ శ్లోకం ఊరికనే చదివేసి, చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యకర్తారమవ్యయం న మాం కర్మాణి లింపంతి న మే కర్మ ఫలే స్పృహా ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే. మొన్న జరిగినటువంటి శ్లోకం నిన్న మనం దాని గురించి రిపిటీషన్ తీసుకున్నాం. తర్వాత నిన్న కొత్తగా 14వ శ్లోకాన్ని కూడా మనం చదివాం. అదే సార్, దీంట్లో 4 వర్ణాలు, వాటి యొక్క విశిష్టత, ఎందుకు 4 వర్ణాలు సృష్టించబడవలసి వచ్చింది, ఎవరు సృష్టించారు, నేనే సృష్టించానని చెప్పాడు. దానికి గల కారణాన్ని కూడా ఆయన చెప్పారు. ఏంటంటే గుణకర్మ విభాగశః, గుణాలు కర్మల్ని దృష్టిలో పెట్టుకొని చేసింది. ఇది ఒక ఏర్పాటు లాంటిది, ఒక సిస్టమ్ లాంటిది ఏర్పాటు చేశాం ఇక్కడ అని చెప్పిన తర్వాత, ఇక్కడ సో ఇప్పుడు 4 వర్ణాల వాళ్ళని ఇక్కడ సృష్టించాడు కాబట్టి వాళ్ళు చేసేటటువంటి కర్మలు, బ్రాహ్మణులు బ్రాహ్మణ్యాన్ని అవలంబిస్తూ ఉంటారు, వైశ్యులు తమ వైశ్య కర్మల్ని చేస్తూ ఉంటారు, శూద్రులు తమ కర్మల్ని చేస్తూ ఉంటారు. సో ఎవరెవరి కర్మల్ని వాళ్ళు చేస్తూ ఉంటారు. ఏ వర్ణంలో ఉండేటటువంటి వాళ్ళు వాళ్ళకి నిర్దేశించినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇప్పుడు డౌట్ ఏమొస్తుందంటే, వీళ్ళు 4 వర్ణాలు అయితే పెట్టాడినా వీళ్ళు చేసేటటువంటి కర్మలతో ఈయనకి ఏమైనా సంబంధం ఉందా, ఈయనకైనా లాభం ఉందా దీంట్లో అనే డౌట్ వస్తుంది మనకి. సో దాన్ని నిన్న క్లారిఫై చేశాను. నమాం కర్మాణి లింపంతి, నథింగ్ డూయింగ్. 4 వర్ణాలు పెట్టడం వరకే నా బాధ్యత తప్ప, అదొక సిస్టమ్గా నేను చేసినటువంటి ఏర్పాటే తప్ప, వాళ్ళు చేసేటటువంటి కర్మలు కానీ వాళ్ళ కర్మ ఫలితాలతో కానీ నాకు ఎటువంటి సంబంధం లేదు అని ఇతిమాం యో అభిజానాతి, ఎవరైతే నన్ను తెలుసుకుంటారో వాళ్ళు కర్మబంధంలోంచి బయటపడతారు అనేటువంటి చెప్పాడు నిన్న. చెప్పిన తర్వాత ఇవాళ 15వ శ్లోకం చదువుదాం. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్వం పూర్వైః పూర్వతరం కృతం. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్వం పూర్వైః పూర్వతరం కృతం. ఏవం జ్ఞాత్వా, ఈ విధంగా తెలుసుకుని, అంటే పరమాత్మ కేవలం కర్మలతోటి సంబంధం లేనటువంటి స్థితిలో ఆయన ఉంటాడు, ఆయనకి వర్ణాలతో కానీ కర్మలతో కానీ ఎటువంటి సంబంధం లేదు అనే విధంగా తెలుసుకుని, ముముక్షుభిః అపి, ముముక్షువులు అంటే ఏంటి, ఎవరు మోక్షాన్ని కోరుకునేటటువంటి వాళ్ళు ముముక్షువులు. అంటే శంకరాచార్యుల వారు చెప్తారనమాట. మనం ఇంతకుముందు చూసాం అధికారి లక్షణాలు అనేటువంటివి చూసాం. ఈ అధికారి లక్షణాల్లో మొట్టమొదట చెప్పినటువంటిది ఏంటి, నిత్యానిత్య వస్తు వివేకము, వైరాగ్యము, ఇహాముత్ర బల భోగ విరాగము, వైరాగ్యము, శమాది షట్క సంపత్తి, 4వదైనటువంటి ముముక్షుత్వము. ఈ 4 కలిపి ఇవి అధికారి లక్షణాలు అన్నారు. సాధన చతుష్టయ సంపత్తి, ఒక సాధకుడైనటువంటి వాడికి ఈ 4 లక్షణాలు సంపద లాంటివి అన్నమాట. కాబట్టి చివరిగా చెప్పినటువంటిది ఏంటి, నువ్వు ఎందుకు సాధన చేస్తున్నావు అది తెలుసుకో. దేనికోసం సాధన చేశారు ఋషులందరూ, మునులందరూ దేనికోసం సాధన చేశారు?
పొందితే పొంది ఉండవచ్చు, పుణ్యాన్ని పొంది ఉండవచ్చు, స్వర్గలోకాలకు వెళ్ళి ఉండవచ్చు, పితృలోకాలకు వెళ్ళి ఉండవచ్చు. కానీ వాళ్ళ ఫైనల్ డెస్టినేషన్ మాత్రం ఏంటంటే మోక్షం. చివరికి మేము మోక్షం పొందాలి. ముముక్షుభిః, మోక్షేచ్ఛ కలిగినటువంటి వాళ్ళు. కాబట్టి సాధకుడైనటువంటి వాడికి ఎంత తీవ్రమైనటువంటి మోక్షేచ్ఛ ఉంటుందో అతని యొక్క సాధన ప్రగతి అంత తీవ్రంగా ఉంటుంది. తీవ్రత అనేటువంటిది ముఖ్యం. కేవలం కోరిక అనేటువంటిది ఉంటే సరిపోదు, కోరికలో తీవ్రత అనేటువంటిది ఉండాలి. ఒక అతను ఎవరో వెళ్ళి అడిగాట, ఒక కుర్రవాడు, స్వామి గురువుగారి దగ్గరికి వెళ్ళి, స్వామి నాకు భగవంతుడిని చూడాలని ఉంది, చూపించండి అని అడిగాట. అడిగితే ఆ గురువుగారు నవ్వారు, అరే పెద్ద పెద్ద వాళ్ళకే సాధ్యం కాలేదురా, నువ్వేమో ఎంత ఉన్నావు, నీకెక్కడ సాధ్యం అవుతుంది, నీ పని చేసుకో, హ్యాపీగా చదువుకో, ఉద్యోగం చేసుకో, ఎంజాయ్ చేయి లైఫ్ని, పో అన్నాడు. లేదు స్వామిజీ, నాకు భగవంతుడిని చూడాలని ఉంది, నాకు ఎట్లాగైనా సరే భగవంతుడిని చూపించండి. వద్దు, అవన్నీ పెట్టుకోవద్దు, వెళ్ళిపో అన్నాడు. వినట్లా, ఎంత చెప్పినా వినట్లా. నాకు భగవంతుడిని చూడాలనుంది, చూపించండి. సరే ఒక పని చేయి, అక్కడ నది పారుతుంది కదా, ఆశ్రమం ఎదురుకుండా నది పారుతుంది అనమాట, వెళ్ళి 3 మునకలై వేస్తే దేవుడు కనిపిస్తాడు అన్నాడు. వీడు వెళ్ళాడు. మొదటిసారి ముక్కు పట్టుకుని బుడుంగమని మునిగాడు, లేచాడు పైకి. మళ్ళీ ఇంకొకసారి మునిగాడు, మళ్ళీ పైకి లేచాడు. మూడోసారి కూడా ముక్కు పట్టుకుని మునిగాడు, పైకి లేద్దామని ట్రై చేస్తున్నాడు, లేవలేకపోతున్నాడు. ట్రై చేస్తున్నాడు, లేవలేకపోతున్నాడు నీళ్ళలోంచి పైకి. ఏంటి ఇది ఇట్లా పైకి లేవలేకపోతున్నాను ఏంటి అనుకున్నాడు. చూస్తే పైనుంచి ఆ గురువు గారు ఏం చేశారంటే, పెద్ద ఆయన గట్టిగా తల మీద చేయి పెట్టి నొక్కి పెట్టాడు, ఈయన్ని గట్టిగా పట్టుకున్నాడు అనమాట. సార్ చేయి తీయండి సార్ అంటాడు. ఉండరా, దేవుడు కనిపిస్తాడు, ఉండు, దేవుడు కావాలన్నా కనిపిస్తాడు ఉన్నాడు. ఏమో కనిపిస్తాడేమో అనుకుని ఇంకొక 10 సెకండ్లు వెయిట్ చేశాడు. వాడి వల్ల కావట్లా. సార్ చేయి తీయండి సార్ అన్నాడు. ఉండవాయి, దేవుడు కనిపిస్తాడు. సార్ నా వల్ల కావట్లేదు సార్, చేయి గట్టిగా పట్టుకున్నాడు అనమాట. వీడు ఎంత గట్టిగా చేయి తీద్దామని ప్రయత్నం చేస్తే ఆయన అంత గట్టిగా నొక్కుతున్నాడు ఆయన పైనుంచి. ఉండు, దేవుడు కనిపిస్తాడు, ఉండు, ఆగు ఆగు ఆగు, ఒక్క సెకండ్, ఇంకొక సెకండ్ అని. చివరికి వాడు చెయ్యి లాగేసి బలవంతంగా, దేవుడు వద్దు, నువ్వు వద్దు నాయన, నమస్కారం నీకు, ఇదేం దేవుడు అన్నాడు ఆయన. అంటే ఆ టైంలో వాడికి ఏం కావాలి? ఆ టైంలో వాడికి ఏం కావాలి? దేని మీద ఉంది వాడి దృష్టి? నా ప్రాణాన్ని కాపాడుకోవాలి, నేను బతకాలి, నేను ఊపిరి పీల్చాలి. అంతకు మించి వేరే కోరిక ఏమైనా ఉంటుందా వాడికి? ఆ కోరిక తీవ్రత ఎంత ఉంటుంది ఆ టైంలో? నేను బతకాలి అనేటువంటి కోరిక తీవ్రత ఎంత ఉంటుంది ఆ టైంలో? అల్టిమేట్ అనమాట. ఆ టైంలో మీరు వాడికి కోట్లు డబ్బులు ఇవ్వండి, వాడికి పేరు ప్రఖ్యాతులు ఇవ్వండి, ఆస్కార్ అవార్డులు ఇవ్వండి, ఏమన్నా ఇవ్వండి, వాడికి ఆ టైంలో ఉండేటటువంటిది ఒకటే కోరిక, నేను బతకాలి. ఎంత తీవ్రమైనటువంటి కోరిక ఉంటుంది ఆ టైంలో? అంత తీవ్రమైనటువంటి కోరిక నాకు మోక్షం కావాలి అని ఉండాలట. అంతేగాని చాలామంది ఎట్లా ఉంటారంటే, మోక్షం కూడా కావాలి, అన్నీ కావాలి, అన్నిటితో పాటు ఏం కావాలి? మోక్షం కూడా కావాలి. ట్రై చేస్తాం, అది కూడా ట్రైల్ వేస్తాం. ఆ పప్పులేం ఉడకవు మోక్షం దగ్గర. మోక్షోమే భూయాతి దీక్ష, నాకు మోక్షమే కావాలి అనేటువంటి కోరిక, తీవ్రమైనటువంటి కోరిక ఏదైతే ఉందో అది మోక్షేచ్ఛ, అది ముముక్షుత్వము అని అన్నారు. కాబట్టి ముముక్షుభిః, అటువంటి మోక్షేచ్ఛ కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేశారట? ఈ విధంగా ఇప్పటిదాకా చెప్పబడినటువంటి నిష్కామ కర్మ ఏదైతే ఉందో ఆ కర్మని ఆచరించారు. పూర్వతరం కృతం, వాళ్ళంతా పూర్వీకులైనటువంటి వాళ్ళు ఈ మార్గంలోనే అవలంబించారు. ఇప్పుడు నువ్వు కూడా ఏం చేస్తావు? కొత్త మార్గాలు ఏం సృష్టించుకోకర్లా. ఏ మార్గంలో వెళ్ళాలండి? ఆ మార్గం బెటరా, ఈ మార్గం బెటరా? వాళ్ళు ఏదో చెప్తారండి, యూట్యూబ్లో ఒక మార్గం చెప్పారండి, టీవీలో ఒక మార్గం చెప్పారండి, ఫేస్బుక్లో ఇంకో మార్గం ఉందండి. ఇవన్నీ కాదయ్యా, పూర్వతరం కృతం మన పూర్వీకులైనటువంటి వాళ్ళు, మన ఋషులైనటువంటి వాళ్ళు, మహాత్ములైనటువంటి వాళ్ళు, మంత్రద్రష్టలైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ మార్గాన్ని ఆచరించారో ఆ మార్గంలో నువ్వు కూడా నడు. కొత్తగా ఏం మార్గాలు ఎన్నుకోవద్దు నువ్వు అనేటువంటిది ఒక సూచన చేశారు ఇక్కడ. తర్వాత చెప్తున్నారు చూడండి, ఇక్కడి నుంచి ఏంటంటే కర్మ యజ్ఞం,
ఈ రెండు పదాలని తీసుకుంటారనమాట. ఇక్కడి నుంచి అంతా కూడా ఏంటంటే డేటా, మనకి రకరకాలైనటువంటి కొత్త కొత్త పేర్లు, కొత్త కొత్త రకాల కర్మలు, ఇటువంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటివన్నీ ఉంటాయి అని చెప్పడానికి చేసే ప్రయత్నం అనమాట. పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇవ్వడు, బట్ ఇలాంటివి ఉంటాయి అని మాత్రం చెప్తూ ఉంటాడు. మనం కూడా అవే చూద్దాం. కిం కర్మ కిమ కర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్. కిం కర్మ కిమ కర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి తత్తే కర్మ ప్రవక్ష్యామి. ఒక్క గ్యాప్ తీసుకోండి, అక్కడ ఒక చిన్న గ్యాప్ తీసుకోండి. తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్. మోక్ష్య, క్ష దానికి షావత్తు ఉంది, మళ్ళీ యావత్తు కూడా ఉంది. మోక్ష్య, యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్. అక్కడ చివరిలో శుభాత్ అని ఉన్నా కానీ దాని ముందు ఒక కనిపిస్తుంది కదా, ఏమిటది? దాన్ని ఏమనుకున్నాం? అవగ్రహం. అవగ్రహం అవగ్రహం ఉండటం వల్ల అక్కడ శుభాత్ అని ఉన్నా కానీ ఆ పదం యొక్క అసలైనటువంటి అర్థం ఏంటి? అశుభాత్, అశుభం. అశుభంలోంచి మోక్షం కదా. కర్మ కిం, కర్మ అంటే ఏంటి? అకర్మ కిం, అకర్మ అంటే ఏంటి? ఇది అత్ర కవయః అపి మోహితాః. ఈ విషయంలో కర్మ అంటే ఏంటి, అకర్మ అంటే ఏంటి? కర్మ అంటే కర్మ చేయటం, అకర్మ అంటే కర్మ చేయకుండా ఉండటం. కానీ మనం సింపుల్గా అర్థమైపోయింది, ఇప్పుడు నేను చెప్పేశాను మీకు అర్థమైపోయింది. ఏంటి? కర్మ అంటే పని చేయటం అండి, అకర్మ అంటే పని చేయకుండా కూర్చోవడం అండి, ఇంతే కదా. దీంట్లో పెద్ద సీక్రెట్ ఏముంది? దీని గురించి భగవద్గీతలో మీరు మాకు చెప్పాలా అని మనకు అనిపించవచ్చు. కానీ ఇక్కడ వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటున్నాడు? కవయోప్యత్ర మోహితాః. పెద్ద పెద్ద వాళ్ళే పప్పులో గాలేశారు. ఇదేంటో అర్థం కాక మోహితాః, మోహంలో పడిపోయారు. ఏది కర్మ ఏది అకర్మ అనేటువంటిది అర్థం కాక చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోయారు. పెద్ద పెద్ద ఋషులు మునులు వాళ్ళే కూడా కన్ఫ్యూజ్ అయిపోయారు. నువ్వు చేయాల్సిందేంటి? యత్ జ్ఞాత్వా, యత్ జ్ఞాత్వా, ఏది తెలుసుకున్న తర్వాత అశుభాత్ మోక్షసే, అశుభాల నుంచి మోక్షం పొందుతావు. అశుభాలు అంటే ఏంటండి? శుభం అంటే ఏంటి, అశుభం అంటే ఏంటి చెప్పండి? శుభం అంటే ఏంటి? మన 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 భాషలో మనకు అర్థమైన దాంట్లో శుభం అంటే ఏంటి చెప్పండి? శుభం మంచి జరిగిద్దండి, శుభం శుభస్య శీఘ్రం, మంచి తొందరగా జరిగిపోవాలి. లాభం, శుభం లాభం ఏవో రాస్తారు పెళ్లి పత్రికల మీద, అంతా కూడా అంతా శుభం జరగాలి. మనందరం ఏం కోరుకుంటాం? ఎప్పుడు కూడా ఏం కావాలని కోరుకుంటాం? శుభం. ఎవరన్నా ఆశీర్వదించాలనుకోండి, శుభం. అంతా శుభం. శుభం అంటే ఏంటి? అనుకూలంగా ఉండటం, మనకు అనుకూలంగా ఉండటం అని మనం అనుకుంటాం. తప్పు. మనకు అన్ని అనుకూలంగా జరుగుతూ ఉంటే అమ్మా శుభం కలిగిందండి, మాకు ఇవాళ డబ్బులు వచ్చిందండి, మాకు ఇవాళ అది జరిగిపోయిందండి, మేము అనుకున్నది. మనకు అనుకూలంగా అన్నీ జరుగుతూ ఉంటే మనం శుభం అనుకుంటాం. వాస్తవంగా శుభం అంటే అది కాదండి. శుభం అంటే ఏంటంటే మనకి ఏది అవసరమో అది జరగాలి. నీకు ఏది కావాలో అది జరగడం కాదండి, అది తప్పు. నీకు ఏది అవసరమో, భగవంతుడు నీకు ఏది అవసరం అని చెప్పి నీకు చేయిస్తాడో, భగవంతుడు నీకు ఏది అవసరం అని చెప్పి నీకు ఇస్తాడో అది శుభం. దానికంటే అన్యమైనటువంటిదంతా కూడా అశుభం. కాబట్టి భగవంతుడిని తిరస్కరించి ధర్మాన్ని వ్యతిరేకించి నువ్వు ఏదైతే సంపాదిద్దాం అనుకుంటున్నావో, నువ్వు ఏదైతే పొందుదాం అనుకుంటున్నావో, ధర్మానికి భగవంతుడి యొక్క నిర్ణయానికి వ్యతిరేకంగా నువ్వు ఏ కర్మనైతే చేద్దాం అనుకుంటున్నావో అదంతా కూడా అశుభం.
కాబట్టి అశుభాత్ మోక్షసే, దేంట్లోంచి బయటపడాలి మనం? అశుభంలోంచి బయటపడాలి. మోక్షసే అంటే విడుదల పొందటం కదా. ఇప్పుడు మామూలుగా ఎవరు మోక్షాన్ని కోరుకుంటారు? బంధంలో ఉండేటటువంటి వాడు మోక్షాన్ని కోరుకుంటాడు. ఏ బంధము లేనటువంటి వాడికి మోక్షం ఎందుకండి? జైల్లో ఉండేటటువంటి వాడు నేను జైలు బయటికి వెళ్ళాలి అని కోరుకుంటాడు తప్ప, జైలు బయట ఉన్నవాడు నేను జైల్లోంచి బయటికి రావాలని ఎందుకు కోరుకుంటాడు? జైల్లో ఉన్నవాడు కోరుకుంటాడు నాకు మోక్షం కావాలని చెప్పి, దీంట్లోంచి బయటపడాలని చెప్పి. మనం ఆల్రెడీ బయటే ఉన్నాం కాబట్టి లోపల ఉండటం అనేటువంటిది అశుభం. వాస్తవంగా చెప్పాలంటే మనందరం అనుకుంటాము అదేదో జైలు, మనందరం స్వేచ్ఛగా ప్రపంచంలో తిరుగుతున్నాము అని అనుకుంటున్నాం. ఈ ప్రపంచానికి మించిన పెద్ద జైలు ఇంకొకటి లేదండి. ఈ ప్రపంచానికి మించిన పెద్ద జైలు ఇంకొకటి లేదు. పొరపాటున వచ్చాం, ఈ జన్మెత్తడమే ఈ జైల్లో పట్టం మనం. ఇక దీంట్లోంచి ఆలోచించాల్సింది ఏంటంటే, ప్రతిరోజు ఆలోచించాల్సింది ఏంటంటే, మనం దీంట్లోంచి ఎలా బయటపడాలి, ఈ జైల్లోంచి ఎట్లా బయటపడాలి, ఈ బంధంలోంచి ఎట్లా బయటపడాలి. తెలివైనటువంటి వాళ్ళందరూ స్వామి వివేకానంద లాంటి వాళ్ళు, రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు, రమణ మహర్షి లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరూ ఇదే ప్రపంచంలో ఉన్నారు. చక్కగా దీంట్లోంచి బయటపడిపోయారు వాళ్ళందరూ. మనం ఏం చేస్తున్నాం? ఈ ప్రపంచంలోకి వచ్చి ఇక్కడ ఏదో ఉంది, ఏదో వింత, నేను పొందాల్సింది ఉంది, ఇదేదో కొత్తగా ఉంది, ఇంకేదో నాకు వస్తుంది అనేటువంటిది అంతా సంపాదించుకొని ఇదంతా శుభం అని అనుకుంటున్నా. నేను వచ్చేదంతా శుభం అని అనుకుంటున్నా. కానీ వాళ్ళు ఆలోచన ఎట్లా ఉంది? మహాత్ముల ఆలోచన ఎట్లా ఉంది? అసలు ఉన్నదే అశుభం ఇక్కడ. కాబట్టి అశుభాత్, అసలు ఒక జన్మ ఎత్తాము అంటే ఖచ్చితంగా మరణం అనేటువంటిది దాని వెంట నడుస్తూనే ఉంటుంది. మరణించాము అంటే మళ్ళీ జన్మ ఎత్తాల్సి వస్తూనే ఉంటుంది. ఈ జనన మరణ చక్రం, ఈ బంధం ఏదైతే ఉందో, కర్మబంధం ఏదైతే ఉందో, దీనికి మించినటువంటి అశుభం ఇంకొకటి లేదు. ఏదో ఎవరో చనిపోతేనో లేకపోతే ఇంట్లో ఏదో జరిగితేనో ఇదే అశుభం కాదండి. అసలు ఈ మానవ జన్మ ఎత్తడమే పెద్ద అశుభం. దీన్ని మనం శుభం కింద ఎప్పుడు మార్చుకోగలం? ఇప్పుడు చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ, అయ్యా పూర్వతరం కృతం, పూర్వీకులైనటువంటి వాళ్ళు దేన్ని సూచించారో, దేన్ని ఆచరించారో దాన్ని ఆచరిస్తే ఇదే జన్మ, ఈ అశుభమైనటువంటి జన్మ నీకు శుభం కింద మారుతుంది. కాబట్టి ఇప్పుడు ఏంటి? అర్జునుడి పాయింట్ ఆఫ్ వ్యూలోంచి చూద్దాం ఒకసారి. అర్జునుడు ఏమనుకుంటున్నాడు? ఇదేదో చెయ్యబోయేటటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఇది చాలా అశుభమైనటువంటిది, దీంట్లో బోళ్ళంతమంది చనిపోతారు, నేను వీళ్ళందరినీ చంపేస్తాను, ఒకవేళ వీళ్ళందరూ కనుక చనిపోతే వాళ్ళ భార్యలందరూ కూడా అక్కడ విధవలైపోతారు, ఈ అశుభానికి కారణం నేనవుతాను అని అనుకుంటున్నాడు ఆయన. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పేదేంటి? నువ్వు చంపినా చంపకపోయినా వాళ్ళందరూ చేస్తారు, ఎట్లాగో వాళ్ళు విధవలు అవుతారు, ఉన్నదే అశుభం ఇక్కడ అని చెప్తూ తర్వాత ఏమన్నారు? యద్ జ్ఞాత్వా, దేన్ని తెలుసుకున్న తర్వాత. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, దేన్ని తెలుసుకున్న తర్వాత అని అంటున్నారు. ఇప్పటికన్నా మనకు అర్థమైందండి. మనం కష్టపడి 10th క్లాస్ వరకు చదువుకున్నాం, నానా మార్కులు, నానా తిప్పలు పడి, నైట్ అవుట్లు చేసి, కింద మీద పడి, ఆ చైతన్యాలో తన్నిచ్చుకుని కొట్టించుకుని, శ్రీ చైతన్యాలో మొత్తానికి 10th క్లాస్ పాస్ అయ్యారు అందరూ. యజ్ఞాత్వా, అబ్బో వీడికి పెద్ద జ్ఞానం అండి అనుకుంటారు. 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ వచ్చేస్తే, స్టేట్ ర్యాంకులు ఏవో వచ్చేస్తే, బా ఎంత జ్ఞానం వీడికి అని అనుకుంటారు. వాడు మళ్ళీ ఇంటర్మీడియట్, మళ్ళీ సేమ్ చైతన్య, శ్రీ చైతన్య నారాయణ, విజయవాడ గన్నవరం క్యాంపస్, మళ్ళీ అక్కడ తన్నులు తింటాడు మామూలే. ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోయాడు, అబ్బో ఏం జ్ఞానం అండి అని, ఎంత పెద్ద జ్ఞానమో వాడు. ఎంటెక్లో ర్యాంక్ వచ్చేసింది, చక్కగా బ్రహ్మాండమైన వాడికి ఏదో వాడు అనుకున్నటువంటి ఈసీఈనో ఏదో ఈఈఈనో ఏవో ఉన్నాయి, అవేంటో నాకు అర్థం కాదు, ఇప్పటికీ అర్థం కాదు అవి. వాటిల్లో వాడికి సీట్ వచ్చేసింది. వచ్చి అబ్బో ఎంత జ్ఞానవంతుడు అనుకున్నాను. బిట్స్ పిలానీలో సీట్ వచ్చింది అన్న, బా మహాజ్ఞానవంతుడు అండి అన్నారు. ఖరగ్పూర్ ఐఐటిలో వచ్చింది అన్న, మహాజ్ఞాని వాడు. ఇవన్నీ జ్ఞానాలే. డాక్టరేట్ అండి, వాడికి డాక్టరేట్ అండి, పిహెచ్డి చేశాడండి, డాక్టరేట్. ఎంత జ్ఞానం ఉంటే డాక్టరేట్ ఇస్తారు? ఇటువంటి వాళ్ళందరూ మహాజ్ఞానులు వీళ్ళందరూ. ఇప్పుడు ఇన్ని జ్ఞానాలు ఉన్నాయి సరే, ఈ జ్ఞానాలన్నీ మానవుడికి ఏమన్నా ఉపయోగపడే జ్ఞానాలు ఏమన్నా ఉన్నాయా? కష్టం వస్తే బయటపడేసేటటువంటి జ్ఞానాలు ఏమన్నా ఉన్నాయా?
ఇంత పెద్ద సైన్స్ మరి అంత డెవలప్ అయింది కదండి, ఇదంతా శుభమే కదా. ఈ శుభంలోంచి, ఇంత జ్ఞానంలోంచి మానవుణ్ణి కష్టాల్లోంచి బయటపడేసేటటువంటి జ్ఞానం ఏదైనా ఉందా? ఇవన్నీ పక్కన పెట్టే యజ్ఞాత్వా ఒక్కటి మాత్రం ఉంది, ఏది తెలుసుకున్న తర్వాత అంటున్నాడు. మనం ఏం చేస్తున్నామంటే ఆ ఒక్కటి మర్చిపోయాం, అన్ని తెలుసుకుంటున్నాం. ఆ ఒక్కటి మర్చిపోయాం మనం. ఏది తెలుసుకోవాలో దాన్ని తెలుసుకోకుండా మిగతా అన్ని తెలుసుకున్నాం. చదువులకెల్లా చదువుని నేను చదివి తిన తండ్రి ప్రహ్లాదుడు చెప్తాడు కదా, ఎరా నాయనా చదువుతున్నావు అంటే, అయ్యా అది కాదు, చదువులన్నిటిలోకెల్లా అసలైనటువంటి చదువుని నేను చదివాను, అది చాలు నాకు అన్నాడు ఆయన. చిన్మయానంద స్వామి గారి గురువు గారు స్వామి తపోవన్ మహారాజు గారు ఉన్నారండి, వినుంటారు, ఆయన గురించి తెలిసి ఉంటుంది చాలా మందికి. చిన్మయానంద గారి జీవి చరిత్ర తెలిసిన వాళ్ళు. తపోవన్ మహారాజు గారు చిన్నప్పుడు వాళ్ళది చాలా పెద్ద జమీందారీ కుటుంబం, దాదాపు 280 ఎకరాల కొబ్బరి తోట వాళ్ళది కేరళలో. చాలా పెద్ద ఆస్తిపరులు వాళ్ళంతా. చిన్నప్పుడు ఏంటంటే ఈయన కొంచెం ఒక 7వ ఏటో 8వ ఏటో స్కూల్కి వెళ్ళటం మానేశాడు. ఈయన బడికి వెళ్ళటం మానేశాడు. మానేస్తే వాళ్ళ నాన్నగారికి చాలా కాలం తెలియలా వీడు బడికి వెళ్ళట్లేదని. వాళ్ళ అమ్మగారు దాచిపెట్టేశారు. దాచిపెట్టిన తర్వాత మొత్తానికి ఒక 15-20 రోజుల తర్వాత తెలిసి వచ్చింది వాళ్ళ నాన్నగారికి, వీడు స్కూల్కి వెళ్ళట్లేదు, ఇంట్లోనే కూర్చుంటున్నాడు అని. నాన్నగారు చెవి గట్టిగా పట్టుకుని, ఏరా స్కూల్కి ఎందుకు వెళ్ళట్లేదు, సార్ చెప్పారు నువ్వు 15 రోజులు అయిందంటే స్కూల్కి రావట్లేదు అని చెప్పి, బడి దొంగ అయిపోయావు నువ్వు, ఎందుకు వెళ్ళట్లేదు స్కూల్కి అని చెప్పి గట్టిగా దండించారు ఆయన. దండిస్తే అప్పుడు తపోవన్ మహారాజు గారు అంటారనమాట, ఒకే మాట, సుబ్రహ్మణ్యం ఆయన పేరు. అప్పుడు ఆయన ఒక మాట చెప్తారు, ఏంటంటే, నాన్న నేను బడికి వెళ్ళను అని అంటున్నాను కానీ చదువుకోను అని అనట్లేదన్నాడు ఆయన. అర్థమైందా? నేను బడికి వెళ్ళను అంటున్నా కానీ చదువుకోను అని మాత్రం నేను ఎక్కడ అనట్లేదన్నాడు ఆయన. అంటే ఏంటి ఆయనకి అర్థం కాలే, వాళ్ళ నాన్నగారికి కూడా అర్థం కాలే, ఏంటి ఏం మాట్లాడుతున్నాడు వీడు అని. అప్పుడు ఆయన చెప్పాడు అనమాట, ఈ బళ్ళో చెప్పేటటువంటి ఈ మ్యాథమెటిక్స్, ఎక్కాలు, ఏబిసిడీలు ఇవన్నీ నాకు వేస్ట్, ఇవంతా నాకు ఎక్కట్లా, నాకు ఏదో దీనికంటే మించినటువంటిది కావాలి. ఆ స్కూల్లో దొరకనటువంటిది ఏదైతే ఉందో, ఏదైతే ఈ ప్రపంచం నుంచి నన్ను అసలైనటువంటి జ్ఞానాన్ని నాకు అందిస్తుందో, ప్రపంచానికి సంబంధించినటువంటిది, అది నాకు కావాలని, అది తెలుసుకోవాలని ఉంది తప్ప ఈ ఎక్కాలు ఏబిసిడీలు నాకు అక్కర్లేదన్నాడు ఆయన. అప్పుడు వాళ్ళ నాన్నగారు స్వయంగా పండితుల్ని, సంస్కృత పండితుల్ని పెట్టి, ఇంగ్లీష్ మాస్టర్ని పెట్టి ఇంటి దగ్గరే ఆయనకి విద్యాభ్యాసం చేయించాడు. ఆయన 14 ఏళ్ల వయసులో ఆయన స్తోత్రాలు రాశాడు. ఆయన 14 ఏళ్ల వయసులో స్తోత్రాలు రాయడం మొదలుపెట్టాడు తపోవన్ మహారాజు గారు. అంటే ఏంటి? యజ్ఞాత్వా, ఏది తెలుసుకున్న తర్వాత అశుభాత్ మోక్షసే, అది ముఖ్యం. అంతే తప్ప ఈ ప్రాపంచికమైనటువంటి విషయాలు, ప్రాపంచికమైనటువంటి జ్ఞానాలు, నాకు అంత తెలుసు, నాకు ఎంత తెలుసు, ఇదంతా వృధా ప్రయాసం అని చెప్పి తర్వాత ఏమంటున్నారో చూద్దాం. ఇక్కడ కర్మణో హ్యపి బోద్ధవ్యం, బోద్ధవ్యం చ వికర్మణః, అకర్మణశ్చ బోద్ధవ్యం, గహనా కర్మణో గతిః. కర్మణో హ్యపి బోద్ధవ్యం, బోద్ధవ్యం చ వికర్మణః, అకర్మణశ్చ బోద్ధవ్యం, గహనా కర్మణో గతిః. బోద్ధవ్యం, బోద్ధవ్యం అంటే తెలుసుకోదగినటువంటిది, లేదా తెలుసుకోవలసినటువంటిది, లేదా అర్థం చేసుకోవలసినటువంటిది బోద్ధవ్యం. ఏమేంటవి? కర్మణః అపి బోద్ధవ్యం, కర్మల గురించి కూడా నువ్వు తెలుసుకోవాల్సిందే. దాంతోపాటు వికర్మణః చ, వికర్మలు అంటే ఏంటంటే చెయ్యకూడనటువంటి కర్మలు. చెయ్యవలసినటువంటి కర్మలు ఏంటో తెలుసుకో, చెయ్యకూడనటువంటి కర్మలు ఏంటో కూడా తెలుసుకో. దాంతోపాటు అకర్మణః, చెయ్యనటువంటి కర్మలు ఏంటో కూడా తెలుసుకో. చేయవలసినటువంటి కర్మలు, చెయ్యనటువంటి కర్మలు,
చెయ్యకూడనటువంటి కర్మలు బోద్ధవ్యం. ఇదంతా కూడా నువ్వు తెలుసుకునే ఉండాలి. అయితే ఏంటి, చివరిలో చిన్న క్లాస్ పెట్టాడు ఈయన, గహనా కర్మణోగతి. ఈ కర్మల గురించి జ్ఞానం ఏదైతే ఉందో ఇది చాలా గహనా, అంటే లోతైనటువంటి సబ్జెక్ట్, ఇది చాలా డెప్త్ ఉన్నటువంటి సబ్జెక్ట్ కదా. మనకి మామూలుగానే వేదాంతమే కొంచెం డెప్త్ ఉండేటటువంటి సబ్జెక్టు, చాలా డ్రైగా ఉంటుంది కదా. కరెక్ట్గా ఒక గంట సేపు వేదాంతం మనసు పెట్టి విన్నాము అంటే మంచి నిద్ర వస్తుంది మనకి. ఎందుకని, గహన, చాలా డెప్త్ ఉండేటటువంటి సబ్జెక్టు. ఒకళ్ళు ఏమంటారంటే ఇది చాలా డెప్త్ ఉండే సబ్జెక్ట్ అండి అంటారు. ఇంకొకళ్ళు ఏమంటారంటే ఇది ఎక్కడికో హైట్స్కి తీసుకెళ్ళిపోతుందండి అంటారు. ఇప్పుడు ఇది హైటా డెప్తా మనకు అర్థం కాదు. ఇది వేదాంతం అట్లాంటిది. కాబట్టి ఘన అర్థం చేసుకోవడం చాలా కష్టమైనటువంటిది. మామూలు వేదాంతంలో 4 ముక్కలు శంకరాచార్యులు వారు చెప్పినటువంటివి అర్థం చేసుకోవడమే, ప్రకరణ గ్రంథాల్లో చెప్పినటువంటివి అర్థం చేసుకోవడమే చాలా కష్టం. అలాంటిది కర్మణ అకర్మణ వికర్మణ ఇదంతా ఏంటి, టెక్నికల్ వర్డ్స్, ఇవన్నీ సాంకేతిక పదాలు అంటాం కదా. మనకి సైన్స్లో అక్కడ కొన్ని సాంకేతిక పదాలని మనం అలవాటు చేసుకుంటాం మొదటి నుంచి. అవి అలవాటు అయితే కనుక సైన్స్ మనకి ఈజీగా ఉంటుందన్నమాట. అట్లాగే బోద్ధవ్యం అని అంటున్నారు. ఇవన్నీ తెలుసుకోవలసిందే. ఎందుకని తెలుసుకోవాలి, తెలుసుకుంటే 2 లాభాలు. ఒకటేంటంటే నువ్వు మున్ముందు తెలుసుకునేటటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం నీకు చక్కగా ఎక్కుతుంది. రెండవది, ఈ కర్మలకి సంబంధించినటువంటి జ్ఞానం కనుక నీకు పరిపూర్ణంగా ఉంటే నువ్వు ముందు చెయ్యబోయేటటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవి సవ్యంగా చేస్తావు. ఏ కర్మ చెయ్యాలి చేస్తావు, ఏ కర్మ చెయ్యకూడదు నిషిద్ధ కర్మలు చేయకుండా ఉంటావు. ఏదైతే అకర్మ, అసలు చెయ్యనటువంటి కర్మలు, నీకు సంబంధం లేనటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి నీ జ్ఞానం కలుగుతుంది. కాబట్టి ఇదంతా చాలా లోతైనటువంటి సబ్జెక్ట్. ఇప్పుడు ఒక్కొక్కటి వీలైనంత వరకు ఒక్కొక్కటి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం తర్వాత మనం ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్టు ద్వారా. కర్మణ్య కర్మయ పశ్యేత్ అకర్మణి చ కర్మయః సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృత్స్న కర్మకృత్ కర్మణ్య కర్మయః పశ్యేత్ అకర్మణి చ కర్మయః సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృత్స్న కర్మకృత్. ఇది కొంచెం ట్విస్టింగ్ లాగా ఉండేటటువంటి శ్లోకం. ఇది మన్ని కొంచెం మెలిపెట్టేటటువంటి శ్లోకం. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. యహ కర్మణి అకర్మ పశ్యేత్, ఎవరైతే కర్మలలో అకర్మ, కర్మలలో కర్మ లేకపోవటాన్ని పశ్యేత్ చూస్తారో, యహ అకర్మణి చ కర్మని, ఎవరైతే అకర్మలో కర్మని చూస్తారో, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎవరైతే కర్మలో అకర్మని చూస్తారో, ఎవరైతే అకర్మలో కర్మని చూస్తారో సహ మనుష్యేషు బుద్ధిమాన్, అటువంటి వాడు మనుష్యేషు, ఈ మనుషుల్లో బుద్ధిమాన్, బాగా బుద్ధి కలిగినటువంటి వాడు, తెలివితేటలు కలిగినటువంటి వాడు. సహ సయుక్త కృత్స్న కర్మకుతు, అటువంటి వాడు ఎలాంటి వాడంటే యుక్త, తనని తాను కంట్రోల్లో పెట్టుకుని కృత్స్న కర్మకృతు, అన్ని కర్మలు చేసినటువంటి వాడు అవుతాడు.